హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ పండగ పనులతో బిజీగా ఉండుంటారులెండి మాకులాగే. సో, ఇవాళ మేము చేయబోయే రెసిపీ ఏంటంటే థర్డ్ వన్ అండి. పండగల్లో చేసుకోబోయేది ముఖ్యమైన వంట అనమాట. సో, జంతికలైతే చేయబోతున్నాం. ఈ జంతికలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ముందుగా ఈ కప్పుతోటి 2 కప్పులు బియ్యం అయితే తీసుకున్నామండి. రేషన్ బియ్యం. అలానే అదే కప్పుతోటి వేపుడు శనగపప్పు అండి. సో అది 2 క్వాంటిటీ అయితే ఇది ఒక క్వాంటిటీ వేపుడు పప్పు అయితే తీసుకున్నాం. దీంట్లో మిక్స్ చేయడం కోసం కొంచెం నువ్వులు, కొంచెం వాము, అలాగే ఉప్పు. సో వీటిని మిల్లుకి పట్టించేసుకోవాలండి. బియ్యం, వేపుడు శనగపప్పు ఈ రెండింటిని కలిపి మిల్లుకి పంపించుకున్నట్టయితే మనకి ఈ విధంగా పిండి తయారవుతుందండి. సో ఈ పిండిలో మనం ఇప్పుడు వాము అలానే నువ్వులు వేసి కలుపుకోవాలి. ముందుగా అయితే ఒక గిన్నెతోటి మనం స్టవ్ ఆన్ చేసుకొని వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలండి. ఈ పిండిని మనం హాట్ వాటర్ వేస్తే కలుపుకోవాలి. ఎలాగంటే హాట్ వాటర్ కొంచెం పొంగు వచ్చిన తర్వాత మరిగిన నీళ్ళు ఆ పొగ అది తగ్గేదాకా నీళ్ళు పక్కన పెట్టుకొని కొంచెం గోరువెచ్చకున్న నీళ్ళని గ్లాస్తో తీసుకొని ఇందులో వాము అలాగే ఉప్పు నెక్స్ట్ ఏమో నువ్వులు ఈ 3 కలిపేసుకొని వాటర్ అయితే వేసుకొని ఇలా తడి పొడిగా కలుపుకున్నామండి. ఇలా తడి పొడిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం జంతిక వేసే ముందు ఇలా గ్లాస్తో వేడి నీళ్ళు తీసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఇది ఆ ఇన్స్ట్రుమెంట్ జంతికల ఇన్స్ట్రుమెంట్లో పెట్టడానికి దాని నుంచి నొక్కితే మనకి ఫ్రీగా ఆ ఆయిల్లో పడేలాగా అందుకని చెప్పి మనం ఇలా వేడి నీళ్ళు అయితే వేసుకొని ఈ రకంగా బాగా కలిపేసుకోవాలి. సో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కలిపింది ఆ ఇన్స్ట్రుమెంట్లో అలా పెట్టాలి అది కూడా చూపిస్తాను మీకు. ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. సో ఇలా అంటే ఇలాగ మనకి టచ్ అవ్వకుండా ఈ విధంగా కలుపుకున్న దాన్ని జంతికల ఇన్స్ట్రుమెంట్లో అయితే ఇప్పుడు మనం పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా జంతికలు పొడకలో పెట్టుకునేది 3 హోల్స్ ఉన్నదైతే మేము తీసుకున్నామండి. దాని నిండా దీని చుట్టూ కూడా వాటర్ అయితే రాసేసాం ముందుగా ఆ ఇన్స్ట్రుమెంట్కి. రాసిన దాంట్లో చేయి కొంచెం తడి చేసుకొని ఏదైతే మనం పిండి ప్రిపేర్ చేసి ఉంచుకున్నామో దాన్ని కూడా తడి చేతితో తీసుకొని అలా ముద్దలా చేసి దాంట్లో అయితే పెట్టాలి. సో అలా కొంచెం గ్యాప్ ఉన్నట్టయితే మనకి ఇలా వేయగానే మనకి జంతిక అనేది వస్తుందండి. సో ఈ విధంగా అయితే మనం జంతికను వేసుకోవాలండి. తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని జంతిక డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ అయితే మనం వేసేసుకోవాలి. సో అది హీట్ అయిన తర్వాత ఆయిల్ ఈ విధంగా ఆయిల్ అయితే దీన్ని వేసేసుకోవాలి. మనకి ఇది 3 to 5 minutes అయితే గోల్డెన్ కలర్ రావడానికి టైం తీసుకుంటుందండి. సో ఈ విధంగా మనం జంతికలు అనేవి వేసుకోవాలన్నమాట. సో 2 to 3 minutes తర్వాత మనకి జంతికలు అనేవి ఈ కలర్లోకి అయితే వచ్చినాయండి. సో ఇవి ఎలా ఉంటాయో చూపిస్తాను. ఈ రకంగా మొత్తం అన్ని జంతువులు కూడా మనం వేసేసుకోవాలన్నమాట. సో మనం వేసుకున్న నువ్వుపప్పు అది చూడండి పైన ఎలా కనపడుతుందో, వాము నువ్వుపప్పు. సో ఈ విధంగా మేము అన్ని జంతికలను అయితే వేసేసుకున్నామండి. మాకైతే ఇలా వచ్చాయన్నమాట. సో ఇవి ఎంత క్రిస్పీగా వచ్చినాయో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. చూడండి ఎంత క్రిస్పీగా ఎలా వచ్చాయో, సౌండ్ చూసారా ఎలా వస్తున్నాయో. చాలా గుల్లగా నూనె కూడా తీసుకోకుండా మనం ఏమేమైతే నువ్వుపప్పు వాము వేసుకున్నామో అవి అందంగా పైకి కనపడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. అసలు జంతికలు లేకుండా సంక్రాంతి పండుగ అనేది వెళ్ళదన్నమాట. సో ఈ కరకరలాడే జంతికలతోటి ఈ సంక్రాంతి అయితే మేము సెలబ్రేషన్ చేసుకుంటాం. మేము ఎలా అయితే ఇంగ్రీడియంట్స్ వేసి యూజ్ చేసామో మీరు కూడా అలాగే చేసి మీకైతే ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మాకైతే కరకరలాడితే చాలా బాగా వచ్చాయన్నమాట. బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే, లవ్ యూ.